నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దోణలనా, వేలాది పొట్టేలనా, వేలాది దోణలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మరి ఆనందరాజు పట్ల దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. అందుకని 121వ కీర్తనలో రాయబడి ఉన్నది, నా కన్నులు కొండల తొట్టు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చెను అని లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ఆయన సహాయం చేసేవాడు, ఆయన తట్టు తిరిగేవారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో వారి పట్ల ఆయన గొప్ప కార్యాలు కూడా జరిగించే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, సహాయకుడు. మరి ఈ సమయంలో ఈ సహాయాన్ని చేసిన విషయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఎదువరైనా ఈ సమయంలో ప్రభా నీ కుమారుడు ఆనందరాజును జ్ఞాపకం చేసుకుని ఎదువరైనా వరకు నాయన మరి నీ కార్యాలు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కుమారుని ప్రేమించి నాయన భార్య నుంచి నాయన భార్యనే ఇవ్వడమే కాదు, ఇద్దరు కుమారులను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఎదువరైనా నీ కుమారుడు నాయన మరి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి నీ కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎదువరైనా ఈ బైబిల్ ట్రైనింగ్కి కావలసిన ఆయన పని క్రమంలో దాని ఇక్కడ సిద్ధపరచబడ్డాయి. ఎదువరైనా ఈ సమయంలో నీ కుమారుడు ప్రభా మరి ఎదువరైనా మరి భావిని బట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, సామర్థ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు ఆయన మరి తమ్ముడిని ప్రేమించి ఆయన మరి తన సహాయాన్ని ఆయన మరి అనుగ్రహించి కీబోర్డ్ని ఆయన బహుమానంగా ఇవ్వడానికి కృప చూపించారు తండ్రి. అందుని బట్టి నీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. అట్లాగే మా సహోదరుడు ఆయన అన్నగారు ఇశ్రాయేలు గారిని బట్టి వదిన గారి విజయశక్తి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచయ సేవలు, వారి సంఘాలను దీవించండి. ఇదో పెద్ద తల్లి ఇదోనైనా తన బిడ్డ తన భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నాం. చిన్న తల్లిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన రానున్న దినాల్లో నీ కుమార్తె పట్ల అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తూ సమయం విషయంలో కూడా అద్భుతం జరిగించి సహాయం చేయండి. నీ గొప్ప కార్యం జరిగించమని నాయన మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సాటైన సహాయకులని సహాయకురాలను సిద్ధపరిచేవాడు నీవి. ఆయన కుమారుని పట్ల సహాయకురాలను ఎక్కడైతే ఏర్పరచావో అది నీ చిత్తంలో జరిగించమని ప్రార్థన చేశాం. అలాగే మరి ల్యాప్టాప్ విషయంలో కూడా ప్రార్థన చేస్తాం. ఏదోనైనా మరి ఆయన ఆనందరాజు వరతి మరియమ్మ గారిని బట్టి ఆయన తన భర్త వెంకటేశ్వర గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను బట్టి నిశ్శబ్దంలో సూచిస్తున్నాం. ఆయన ల్యాప్టాప్ కూడా వారికి బహుమానం ఇవ్వడానికి చూపించిన వందనాలు తండ్రి. నా నిధులు బట్టి వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నిర్భయంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదో తన కుమారుడు ఆయన దీవించి ఆశీర్వదించమని. ఆయన దూర ప్రదేశాల్లో ఉంటున్నారు, ఎక్కడ ఉన్నప్పటికీ కుమార్తె మరి మనగారు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ఏదోనైనా మరి కొద్దిగా మేము ఈ సన్నిధిలో ఆయన ఈ రీతిగా స్తుతించడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మా కుటుంబంతో దాసులు కొన్నైనా మా కుమార్తెతో మనవలు మనవరాలతో స్తుతించడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు.
ఆయన నీ సన్నిధిలో దీవించి ఆయన నీ కృపలో బలపరచుకోవడం ప్రార్థన చేస్తూ మరి ముఖ్యంగా ఇదిగో కుమారుడు ఆనందరాజు విషయంలో ఈ గొప్ప కార్యాలు జరిగించిన విధానం వందనాలు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ట్రైనింగ్లో ఆయన మీరే ఆయన సహాయము ఆయన చేయవలసిన వారు ఉన్నారు తండ్రి. ప్రతి సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇదిగో ఆయన విదాసురాలుగా మేము కూడా ఎంతో కొంత ఆయన మరి ట్రైనింగ్ విషయంలో లేక ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాల విషయంలో కూడా ఆయన చేస్తూ ఇవ్వడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన ఏది ఏమైనప్పటికీ కూడా నీ కృపలో నీ కుమారుని మీరు బలపరచుకొని ఆదరించండి, సహాయం చేసి ఉన్న సంవత్సరాలన్నీ కూడా ఆయన ట్రైనింగ్ విషయంలో మీ అద్భుతులు జరిగించి ఆయన మంచి దైవజనుడిగా అభిషేకింపబడి ఆయన ఎదుట నిలిచి ఆయన మీరు సంపాదించి ఇచ్చిన స్వరక్తినిచ్చిన సంఘానికి బోధించడానికి మీ బోరగా వాడుకోమని నీ ఆత్మాభిషేకము నీ ఆత్మతో నింపుకొని ఈ కుమారుని బలపరచుకోమని ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఎవరినైనా మేము మర్చి ఉన్నా ఆయన నీ కృపలో ఆయన ఎవరు ఏ రీతిగా ఆయన సహకరించారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ సహకరించే వారి ముందు కూడా నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ మీరు మైకి తెచ్చుకోమని ఆయన నీ కృపలో ఆయన ఈ కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా ఆయన మా కుటుంబ బిడ్డలకు ఆశీర్వదకరంగా జరగడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి కుమారుడికి పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి ఆయన సహాయము ఆయన కృప కూడా మనకును సకల పరిశుద్ధులకును ముఖ్యంగా ఆనందరాజు మన కుటుంబాలు మన బిడ్డలకును దేవుని కృప దేవుని సన్నిధి సదా తోడై నడిపించును గాక. యేసు రక్తం ఇచ్చాం, శిలువ రక్తం ఇచ్చాం, ప్రవేశ రక్తం ఇచ్చాం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపవాదికి నంత నాశనం, ప్రవేశం స్తుతి ఘనత మహిమ ప్రభావం కలిగిన గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్. यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। यहोवा राजा है सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा। हे